ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య తన శిష్యులకు ఒక గొప్ప అధికారాన్ని ఇస్తున్నాడు. మత్తయి సువార్త 16:19 ప్రకారం యేసయ్య మొదటగా పేతురుకు ఈ అధికారం ఇచ్చాడు. అయితే ఇక్కడ వ్రాయబడిన ఈ మాటను బట్టి పేతురుకు ఉన్నట్టుగానే బంధించడానికి, విడుదల చేయడానికి శిష్యులందరికీ అధికారం ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఆయన శిష్యులైన వారు భూమి మీద దేన్ని బంధిస్తే అది పరలోకమందును బంధించబడుతుంది, భూలోకమందు వారు దేనిని విప్పుదురో అది పరలోకమందును విప్పబడుతుంది. ప్రియులారా, ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రపంచానికి సువార్తను పరిచయం చేయడానికి దేవుడు తన శిష్యులైన వారికి ఇచ్చిన కీలకమైన పాత్రను ఇది సూచిస్తుంది. అలాగే భూ సంబంధమైన మరియు పరలోక సంబంధమైన వాస్తవాల మధ్యలో లోతైన సంబంధాన్ని ఇది నొక్కి చెప్తుంది. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని. ప్రియులారా, యేసయ్య 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని, ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన, సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని. ఇదిగో, పాములను తేళ్లను తొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులో పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. ప్రియులారా, దయ్యాలను వెళ్ళగొట్టడం దేవుని రాజ్యం దగ్గరలో ఉన్నదనడానికి, చివరికి సాతాను ఓడిపోవడం ఖాయం అన్నదానికి ఒక సూచన. యేసయ్య తన శిష్యులైన వారికి పాముల మీద, తేళ్ల మీద అనగా అపవాది శక్తుల మీద అధికారం ఇచ్చాడు. ఆయన నామంలో ఆజ్ఞాపించినప్పుడు అవన్నీ కూడా వారికి లోబడవలసిందే. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరుచినప్పుడు సమస్తమైన విధేయతకు ప్రతిదండన చెయ్య సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైననే మీరు చూచుచున్నారు. ఎవడైనను తాను క్రీస్తువాడనని నమ్ముకొని నేడల అతడేలాగూ క్రీస్తువాడో అలాగే మేమును క్రీస్తువారమని తన మనస్సులో తాను తిరిగి ఆలోచించుకొనవలెను. పడద్రోయుటకు కాక మిమ్మును కట్టుటకే ప్రభువు మాకు అనుగ్రహించిన అధికారమును గూర్చి నేనొకవేళ కొంచెము అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను వ్రాయు పత్రికల వలన మిమ్మును భయపెట్టవలనని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను అని. సహోదరి సహోదరులారా, మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారు ఇంపైన మాటల వలనను, ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులునై ఉండవలనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, భూమి మీద మేము వేటిని బంధింతుమో అవి పరలోకమందును బంధింపబడునని, భూమి మీద మేము వేటిని విప్పుదుమో అవి పరలోకమందును విప్పబడునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము ఈ లోకములో నీ చిత్తాన్ని నెరవేర్చుచు, సువార్తను ప్రకటించుచు, నీవు మాకిచ్చిన అధికారాన్ని ఉపయోగించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టుకొని ఉండి
మేలు విషయమై జ్ఞానులమును, కీడు విషయమై నిష్కపటులమునై ఉండుటకు కృపచూపమని, సాతానును మా కాళ్ళ క్రింద శీఘ్రముగా నీవే చితక త్రొక్కించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.